నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు బైపాస్లో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన మేడిశెట్టి రాముచే నూతనంగా ఏర్పాటు చేయబడిన మిస్టర్ చాయ్ హోటల్ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్. యానాంలో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ముంపు ప్రాంతాలను పరిశీలించిన యానాం అధికారుల బృందం. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో కాచి చల్లార్చిన నీళ్లు తాగటం, పరిసరాల పరిశుభ్రత వంటి జాగ్రత్తల ద్వారానే డయేరియాను అదుపు చేయవచ్చని సచివాలయ ఏఎన్ఎం రోజా అన్నారు. బాబా జీవన్ నగర్లో డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఆమె అవగాహన కలిగించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామస్తులతో కలిసి పరిశుభ్రత పాటించండి, స్టాప్ డయేరియా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో గాడిమొగ్గ పిహెచ్సి ఎంపీహెచ్ ప్రసాద్, ఏఎన్ఎం రత్నం, ఎంఎల్హెచ్పి పూజిత, స్థానిక ఆశా వర్కర్ శుభ, స్థానిక నాయకులు వాకపల్లి చిరంజీవి, పలువురు ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయాన్నే వాకలు తుడిచినప్పుడు, సాయంకాలం వాకలు తుడిచినప్పుడు చుట్టుపక్కల ఏమైనా నీరు నిల్వైందా, ఒకవేళ నీళ్ళు నిల్వైపోతే దాంట్లో ఉన్న వెంటనే పంపేయండి. కుండీలో కానీ ఒక డేక్షాలు కానీ మనం పనికిరాని పాత్రలు బయట ఆడేస్తాం, దాంట్లో వర్షం నీళ్ళు ఉంటాయి, దాంట్లో మరుసటి రోజుకి దోమ పుచ్చిపోతుంది. కాబట్టి వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా కొబ్బరి బండాలు కానీ చెప్పులు కానీ ఏమైనా శుభ్రంగా తుడుచుకున్నప్పుడు బాబు దీనివలన మాకు జ్వరాలు వస్తాయని వెంటనే నీరు పంపేయండి. మళ్ళీ వారానికి ఒకసారి మీరు మామూలు పెద్ద పెద్ద టిన్నుల్లో పట్టుకుంటున్నారు నీరు, అది వారానికి ఒకసారి కడిగేసి శుభ్రంగా బోర్ల నుంచి ఎండబెట్టిన తర్వాత మరుసటి రోజు కడుక్కో మళ్ళీ వాటర్ వేసుకోండి. అంతే తప్ప అదే డబ్బాలో కంటిన్యూగా వేసేస్తున్నారు. కింద ఎంతో మడ్డి అంతా పట్టేసి ఆ లోపల ఇంత పురుగులు పట్టేసినా కానీ ఏంటంటున్నారో మేము తాగట్లేదమ్మా బట్టలు ఉతుక్కోవడానికే అంటున్నారు. బట్టలు ఉతుక్కున్నా తాగినా అందులో ఉన్నా ఏమవుతాయి, తోక పురుగులు లాంటివి మళ్ళీ దోమలుగా బయలుదేరుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, రోజుకి ఆ ఉన్న కంటైనర్స్ అంటే ఉన్న లోపల మనం నీరైతే నిలబెట్టుకున్న పాత్రలు ఉన్నాయనుకో అవి శుభ్రంగా వారానికి ఒకసారి శుభ్రంగా కడిగి ఎండబెట్టి మరుసటి రోజు మళ్ళీ నీరు పట్టుకోవాలి. అందుకని ఈ 3 నెలల్లో కూడా, ఈ వర్షాకాలం 3 నెలల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా డయేరియాలు వచ్చి చాలా ఊర్లో వేటలపాలెంలో ఆ పరిసరాల్లో చాలా మంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రతి నెల కూడా ఇంత వర్షాన్ని కూడా మీకు వచ్చి మేము చెప్తున్నామంటే మీ యొక్క ఆరోగ్యాన్ని మేము చెప్పాలి. ఎందుకంటే మాకు తెలియదండి, ఎవరైనా వచ్చి మాకు తెలియదు ఎలా ఉండాలో అనేసి అంటే ప్రతిదీ కూడా చెప్తున్నాం మీకు వివరించి. అమ్మ ఇలాగా అర్థమైందా, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అంతే తప్ప కానీ మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకుండా ఎక్కడ మురికి అక్కడ ఉంటే ప్రతిరోజు మనకు ఆ దోమలు కొడతాయి, జ్వరాలు వస్తాయి, రోజు హాస్పిటల్కి తిరుగుతూనే ఉంటాం. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ క్యాంప్ పెట్టాము. జ్వరాలు వస్తూ ఉంటాయి, అటు ఇటు దోమ చేరకుండా మాత్రం ముఖ్యంగా మీరు నీటి నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి. యానాం రాజీవ్ బీచ్ లో పర్యటించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానాం రాజీవ్ బీచ్ లో వరద నీటి ఉధృతికి శివలింగాల నుండి జీసస్ స్టాచ్యూ వరకు కూడా ఎలాంటి వరద ఉధృతి లేకుండా పరిష్కరించేందుకు పనులు వేగవంతం చేయాలని ప్రజా పనుల శాఖ అధికారులతో ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాజీవ్ బీచ్ లో నూతనంగా నిర్మిస్తున్న ఐ లవ్ యానాం అనే లోగో పనులను మొదలుపెట్టే విధంగా స్థల పరిశీలన చేశారు. అది త్వరలోనే బీచ్ నందు లోగో పనులు మొదలుపెట్టే విధంగా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ మరియు ఏఈ కాళ్ల నాగరాజు భావగాన్ పాల్గొన్నారు. స్థానిక ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత అభివృద్ధి సాధించాలని
ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు బైపాస్లో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన మేడిశెట్టి రాముచ్చే నూతనంగా ఏర్పాటు చేయబడిన మిస్టర్ చాయ్ హోటల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువతీ యువకులు ఉపాధి కోసం వలస బారిన పడకుండా స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి, కుడిపూడి శివనారాయణ, వేగేసిన భాస్కర్ రాజు, టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, వాసంశెట్టి శ్రీనివాస్, కుడిపూడి రామకృష్ణ, మేడిశెట్టి సత్యబాబు, కుడిపూడి మల్లేష్, గుప్పల లోవరాజు, రెడ్డి శివాజీ, బ్రహ్మాజీ, పి శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు. నిత్యమంగళాని భవంతో అయం ముహూర్త శుభముహూర్తస్తు సమయే సూర్యోదయేన నమః అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు ధనం దౌర్యోధనం మధుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్రుతే వైనదే యసోమం వ్యపసోమం వ్యపదవృత్రః సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి యానాం నియోజకవర్గంలో కురిసిన కుంభవృష్టి కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురిసినప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురవటంతో జనజీవనం స్తంభించింది. రోడ్లు, డ్రైనేజీలు పొంగి పొరలటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యానాం నియోజకవర్గంలో కురిసిన కుంభవృష్టి కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురిసినప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురవటంతో జనజీవనం స్తంభించింది. రోడ్లు, డ్రైనేజీలు పొంగి పొరలటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్, కిరణ్ పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన వంతు సహాయంగా 10,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆయన పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బోయిడి వేణుగోపాల్, రవీంద్ర ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్థానిక యువత పాల్గొన్నారు.
వేల కోట్లు ఇవ్వచ్చు, అవి ఏమి ఉండవు మన దగ్గర. కానీ ఈ విద్యని ఎవరు కూడా మన నుంచి దొంగిలించలేదని మనం ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఒక పద్య రూపంలో మనందరూ కూడా తెలియజేశారు. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అతిథులు, ఈ కార్యక్రమం రూపశిల్పైనటువంటి ఓపల్లి శ్రీనివాస్ గారిని సంప్రదించి మాట్లాడుకుంటున్నాం. బిర్యానీ మేడం గారికి తీసుకున్న వాళ్ళు ఎలా వచ్చామని ఈ కార్యక్రమం ఉద్దేశించి గౌతమ్ మేస్టర్ గారిని మా ఇటు చూడరా అటు గౌరంగా గ్రామానికి విచ్చేసిన మాకు స్వాగతం పలికిన గ్రామ పెద్దలకు, అలాగే ఉపాధ్యాయులకు, ఉన్న ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం తెలుగు చేసి ఇవ్వడం జరుగుతుందని అనుకోకండి. మీ గ్రామానికి అన్ని విషయాల్లో కూడా, ఈ విషయమే కాదు ఏ విషయంలో కూడా మేము అందుబాటులో ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ ఆశయాలైనటువంటి ఎస్సీ గ్రామాలు, ఎస్సీ పేటలో అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆశించి నేను ముందుకు వెళ్తున్నాను. చాలా విషయాల్లో కూడా ఎస్సీ పేటలో ఏ సమస్య వచ్చినా ఏమున్నా కూడా వెనకబడి ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చినట్టయితే దానికి తగిన ఏర్పాటు మేము చేస్తాం. ఎన్నో విషయాల్లో కూడా మేము మీకు ముందుకు అందుబాటులో ఉంటాం. అలాగే మనకి కొత్తగా ప్రభుత్వం కూడా ఏర్పడింది. కొన్ని చెప్తున్నారు, వాళ్ళ కమిటీ హాల్ కానీ లేకపోతే ఏదైనా అక్కడ పిల్లాటి నుంచి కానీ ఎమర్జెన్సీ కానీ తీసుకురామని చెప్తున్నారు. దానికి కూడా మేము కృషి చేసి తప్పనిసరిగా కూడా మీ గ్రామానికి మంచి కళ్యాణ మండపం, అలాగే ఒక టెంపుల్ అలాగే మేము చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదనే కాదు, వ్యక్తిగతంగా ఏ సమస్య ఉన్నా, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరైనా కష్టంలో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా మీరు చెప్పండి, నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే ఈ పుస్తకాలు అనే కార్యక్రమం ఏంటంటే, విద్య అనేదే మన సమాజంలో మనిషి అభివృద్ధి చేసేది విద్య మాత్రమే. దానికి చదువు, దానికి సాధనం ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు నిజంగా టెక్స్ట్ బుక్ లాంటి వాడు అని చెప్తారు. మేము చదువుకుంటే నాకు చెప్పిన మాస్టరే. ఉపాధ్యాయుడిని బట్టే స్కూల్ ఉంటుంది, స్కూల్ని బట్టే ఊరు ఉంటుంది, ఊరిని బట్టే దేశం ఉంటుంది. ఒక గుడి బడి బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది అని మాకు ఎప్పటి నుంచి చెప్తున్నారు. అలాగే కొంచెం ఇక్కడ పిల్లలు ఉన్నారు, కానీ నాకు ఇక్కడ చిన్న లోపం కనిపించింది ఏంటంటే, తల్లిదండ్రులు కొంతమంది బయట ఉండటం వల్ల ఇంటి దగ్గర కేర్ తీసుకోవడం కష్టమని చెప్తున్నారు. దానికి కొంచెం ఏమైనా డల్లర్స్ ఏమైనా ఉంటే కొంచెం టీచర్స్ వాళ్ళ తరఫు నుంచి ఏదైనా కొంచెం కేర్ తీసుకోండి, మంచి పేరు మీకు వస్తుంది. మీ జీతం చెప్పాలి మీ జీతం వస్తుంది, కానీ భవిష్యత్తు మాత్రం మీ చేతిలో ఉంది. ఈ భవిష్యత్తుని మాత్రం మీరు కొంచెం దృష్టి పెట్టి చేయండి. తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలు కూడా మీకు అందుబాటులో ఉంటే మేము ఆదుకుంటాం. ఏ ఇబ్బంది లేదు, అందరూ కూడా ఉంటే నా సొంత ఊరు వచ్చినట్టే ఉంటుంది. నా సొంత ఊళ్ళో ఏం చేశానో అదే ఇక్కడ చేయాలని నాకు అనిపించింది. ఎందుకని అందరూ మనవాళ్ళు కాబట్టి, మన అభిమానించే మనుషులు, మన ఎక్కడున్న మనల్ని గౌరవించే మనుషులు, మనం ముందుకు వచ్చినప్పటికీ మనకి ఎదురొచ్చే మనుషులు. మన చేత అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం. మీరు ఏమి కూడా అందరూ ప్రభుత్వం ఏర్పడింది, మీకు అన్నీ కూడా బాగుంటాయి. అందరికీ నమస్కారం, అందరికీ జైలు. చెన్న గారు మా గ్రామం నుంచి మా స్కూల్లోకి వచ్చి విద్యార్థులకి పుస్తక పంపిణీ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. భవిష్యత్తులో ఆయన ద్వారా మా గ్రామానికి మరింత మంచి కార్యక్రమం కోరుకుంటూ ఈ కార్యక్రమం తాళ్లరేవు కేశవస్వామి బైపాస్ కాలనీలో రోడ్లను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును కోరారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవస్వామి బైపాస్ కాలనీలో రోడ్లను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును కోరారు. తాళ్లరేవు వచ్చిన ఆయన మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులతో కలిసి అధ్వాన్నంగా ఉన్న రోడ్లను శాసనసభ్యులు పరిశీలించి రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని కాలనీ వాసులకు తెలిపారు. యానాంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ముంపు ప్రాంతాలను అధికారుల బృందం పరిశీలించింది. యానాంలో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ముంపు ప్రాంతాలను అధికారుల బృందం పరిశీలించారు. యానాం పరిపాలనాధికారి మునిస్వామి నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, ప్రజాపనుల శాఖల అధికారులు వర్షపు నీటితో నిలిచిపోయిన ముంపు ప్రాంతాలను, రోడ్లను, డ్రైనేజీలను పరిశీలించారు. మూసుకున్న డ్రైన్లను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. బండి తిప్పడం కూడా కష్టమే, అక్కడ డ్రైన్ ఉందో తెలియదు. ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు చేరి నిరసన తెలియజేసి అనంతరం తహసీల్దార్కి డిమాండ్ నోటీసులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు జె దుర్గాప్రసాద్ ప్రతినిధిగా పాల్గొని కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వంలో ఏర్పడ్డాయి. గత ప్రభుత్వాలు కార్మికులు వ్యతిరేకంగా, కార్పొరేటర్లకు అనుకూలంగా పనిచేశాయి. ఈ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు కేంద్రంలో బీజేపీ బలాన్ని బాగా తగ్గించారు. దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక, కర్షక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే బీజేపీ ఎంపీ స్థానాలు తగ్గాయి. కేంద్రంలో బీజేపీ ఇతర మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన పాత విధానాలనే కొనసాగించడానికి జూన్ 27న రాష్ట్రపతి గారితో చేయించిన ప్రసంగంలో అంతా పాత విధానాలను అవలంబించారు. దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టి ప్రైవేటీకరణ విధానాలను కొనసాగిస్తామంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే చేయటం లేదని చెప్పిన కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి మాటల్లోనే ప్రైవేటీకరణ తప్పదని మాట్లాడారు. ఆల్ ఇండియా వర్కర్స్ డిమాండ్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సమస్య పరిష్కారం చేయండి స్థానిక మండల తహసీల్దార్ ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మేము వినిపించుకుంటా ఉన్నాం. మరి గత ప్రభుత్వం కార్మిక సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం చేయలేదు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కార్మిక సమస్య పరిష్కారం చేయాలి. అంగన్వాడీకి, ఆశాలకి, మధ్యన పోని కార్మికులకి గత కేంద్ర ప్రభుత్వం అసలు జీతాలు గత 10 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా జీతం పెంచలేదు. మరి మూడోసారి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పొత్తుతో. కాబట్టి ఇప్పటికైనా ఆశాలకి, అంగన్వాడీకి, మధ్యన పోని కార్మికులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచబోతున్న వాటాని పెంచవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ భవన కార్మికులకి ఇసుక చాలా కొరతగా ఉంది. నూతన పాలసీ రద్దు చేసి ఇసుక అందుబాటులో తీసుకొచ్చి తక్కువ ధరకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులు నష్టం కలిగించే లేబర్ కోర్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని తక్షణమే ఆ కోర్టులు రద్దు చేసి పాత కార్మికుల పద్ధతిగా నడపాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరుకొండ సూరిబాబు కుటుంబ సభ్యులను మాజీ సర్పంచ్ మోపూరి శ్రీనివాస్ కిరణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సింహాద్రమ్మను ఆయన పరామర్శించి సూరిబాబు మృతికి సంతాపం తెలిపారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు.
వచ్చేది మనకి కూడా కార్యక్రమాలు ఇద్దరు వచ్చారు కదా దాని రెండు కూడా కనపడి కూడా చెప్పండి ఒకసారి యాక్షన్ లేదు కదా అప్పుడు బాగా ఎక్కువ చూడు కదా నిజానికి కూడా ఏం చేస్తే కానీ అది ఇల్లు కట్టడం అవి కట్టడం ఏంటి అలాగే నీట్గా రోడ్డుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు బైపాస్ లో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన మేడిశెట్టి రాముచే నూతనంగా ఏర్పాటు చేయబడిన మిస్టర్ చాయ్ హోటల్ ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్. యానాంలో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ముంపు ప్రాంతాలను పరిశీలించిన యానాం అధికారుల బృందం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.